డాడీ నేను పచ్చడి చేస్తున్నా. పచ్చడి చేస్తున్నా? ఓకే. లేస్తున్నా. పచ్చడి కాదు, మసాలా వేయాలి. మసాలా వేస్తున్నా డాడీ. రెడీ, వెరీ గుడ్. అయిపోయింది. ఇప్పుడు నువ్వు కారం. ఇప్పుడు పసుపు. ఇది కొత్తిమీర. ఓకే. ఇప్పుడు ధనియా పౌడర్. ధనియా పౌడర్. ఇప్పుడు పెరిగి. ఇప్పుడు ఏం వేస్తామంటే నిమ్మకాయ పిండు, ఇట్లా పిండు. వెరీ గుడ్, పిండి వెరీ గుడ్. ఇప్పుడు ఉప్పే. వెరీ గుడ్. ఇప్పుడు ఏం వేస్తాం? నెయ్యి. నెయ్యి నెయ్యి వేసినాక ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే అద్దం పడిపోతుంది. పెట్టేసి పక్క పెట్టేసి. ఇప్పుడు నెయ్యి వేసినాక ఇంకొక మసాలా. ఓకే. నువ్వు ఉప్పు వేసినావు, కారం వేసినావు, మసాలా వేసినావు, ధనియా వేసినావు, అన్నీ వేసినావు కదా. ఇప్పుడు పెరుగు వేసినావు, నెయ్యి వేసినావు, కొన్ని వాటర్ పోదాం. కొన్ని లైట్ వాటర్ పోదాం. కొన్ని వాటర్ చాలు. ఇప్పుడు చాలు. ఇప్పుడు కలుపు. చికెన్ కలుపు. ఇట్లా అంతే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కలిపి తీసి పక్క పెట్టు. గిన్నె పక్క పెట్టు, అటు పక్క పెట్టు. ఓకే. ఇప్పుడు మనం రైస్ పెడతాం. ఓకే. అది రైస్ కాదు, చికెన్. అది చికెన్. ఇప్పుడు ఇది రైస్. ఓకే. ఫస్ట్ రైస్ పక్క పెట్టి కడిగి పక్క పెట్టాలి. రైస్ కడుగు. పక్క పెట్టినాక ఇప్పుడు గిన్నె తీసుకున్నా. గిన్నెలో వాటర్ కాదు మసాలా. ఇది మసాలా. దాంట్లో వేసిన. సరే, స్పూన్ ఇది దీంట్లో వేసిన. ఓకే. కలుపు. ఆయిల్. ఓకే. కలుపు. నా అద్దం పడిపోతుంది. అంటే నేను అంకుల్. సరే, కలుపు. అంకుల్ నన్ను పిల్లలే. అంకుల్ నువ్వు కలుపు. అంకుల్ నన్ను అంకుల్ పిల్లలే. నిన్ను ఆంటీ అంట. సరే, అంకుల్ అది కలుపు. అంకుల్ అంటే నువ్వే షాప్కి వెళ్ళండి, నేను పర్చేస్ కూడా. సరే, చెయ్యి. నువ్వు బిర్యానీ చేయాలి. కలుపు. అన్నం కలుపు. అట్లా కదా, ఇట్లా కలపాలి. చెంచాతో కలుపు. అడ్డిగానా కలుపు. ఇట్లా. వెరీ గుడ్. ఉడికింది. ఇప్పుడు ఉడికింది కదా. ఇది పక్కకు పెట్టుకో. ఇప్పుడు చికెన్ తీసుకో. తీసుకురా. అన్నీ తీసుకోవాలి. తీసుకురా. ఇప్పుడు చికెన్లో రైస్ ఇది తీసి ఇక్కడ అన్నం ఇక్కడ వేసుకోవాలి. ఇది కొన్ని కొత్తిమీర పెట్టు. పుదీనా, నెయ్యి, ఉల్లిగడ్డ, ఫ్రైడ్ ఉల్లిగడ్డ తీసి ఇప్పుడు మళ్ళా పైన నుంచి నెయ్యి. వెరీ గుడ్. మూత పెట్టు. స్టవ్ ఇక్కడ పెట్టు.
ఇది దీంతో అగో ఇది నైట్ ఇది నుంచాలి ఈ స్టవ్ ఉందా ఈ నుంచలే ఈ స్టవ్ నుంచలే ఇది ఇక్కడ పెట్టాలి స్టవ్ ఇది ఉందా ఇట్లా అనేసి ఇట్లా ఆన్ చేయాలి అమ్మో స్టవ్ వచ్చేసింది వావ్. ఇది చేస్తా. మంచి వాసన వస్తుంది చికెన్ వాసన వస్తుంది హే, బాగుంది బిర్యానీ ఇంకా వేయాలి ఇంకా వేస్తావా రెండు వేసేయాలి అయిపోయింది బిర్యానీ అయిపోయింది బిర్యానీ అయిపోయింది అయిపోయింది బిర్యానీ అయిపోయింది మూత తీసి మూత తీసి మూత తీసి అక్కడ పెట్టేసి పెట్టేసా పెట్టేసిన ఓకే ఇప్పుడు బిర్యానీ ఎవరికి కావాలి హ? బిర్యానీ ఎవరికి కావాలి ఎవరెవరికి కావాలి ఎవరు కావాలా బిర్యానీ ఎవరెవరికి కావాలి ఎవరు బిర్యానీ? మందు దగ్గు మందు చక్కెర కూడా వేసుకో ఏ చేతులు కడుక్కోవాలి మోర్ ఇట్లా చేతులు కడుక్కోకుండా ఎందుకు తెచ్చినావు మరి నీకు కూడా తిన్నా నేను ఫుడ్స్ సరే చూడాలి తినండి. బిర్యానీ అయిపోయింది మరి బిర్యానీ అమ్మవా చలో దగ్గర అమ్మాలి కదా బిర్యానీ అమ్మకి ఇక్కడ అదో రకం తిన్నా ఎంత పైసలు బిర్యానీ ఎంత కదా పెట్టంటే ₹20 బిర్యానీ ఎక్కడ లేకుండా చాలా తక్కువ అంత చీపా అంత తక్కువ ఎందుకు ఇక నాన్న ₹200 చేతులు కడుక్కోవాలి ₹200 బిర్యానీ అసలు నేను తినిపిస్తాను ప్రశాంత్ ఓకే అయిపోయింది బిర్యానీ అయిపోయింది ఇగో ఇగో ఇవి తీసుకు ప్లేట్ వేసుకో ప్లేట్ వేసుకోవాలా ప్లేట్ వేసుకున్నాం ఆగు ఆగు ఓకే ఇది ఉందా ఇంకా తీపంట చిన్నప్పుడు అయితే చక్కెర వేసుకొని తింటుండే పెద్దగా ఉండేది చిన్నప్పుడు చక్కెర వేసుకొని తింటుండే బాగాలేదా ఇంత మంచిగా ఉండే అద్దు కొంచెం నేను కొంచెం కొంచెం ఇది ఒక్క పీస్ దీంతో ఎట్టుకుంది తొక్క కాయ ఉన్నట్టు బాగా తిను కాయ మంచి మంచి తినాలే తొక్క గట్టిగా ఉంది అరకు సరకులమే సరకం కూరకాయలు ఏం కాదు అమ్మ